బంధువులను ఆయన జీవించినటువంటి ప్రాంతాన్ని, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. దేవుని నామము నిమిత్తము, దేవుని మాట నిమిత్తము నీ దేశాన్ని విడిచి వెళ్ళు, నీ బంధువులను విడిచి వెళ్ళు, నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళినప్పుడు సమస్తమును విడిచి వెళ్ళినటువంటి వాడు అబ్రహాము. స్వజనులను విడిచిపెట్టినటువంటి వాడు. ఎంత గొప్ప విశ్వాసము మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతగానో. దేవుని నేను నమ్ముకున్నాను అంటే నీ నమ్మకము ఎలా ఉండాలంటే అది బలమైనదిగా ఉండాలి. దేవుని నీవు నమ్ముకున్నావంటే అది స్థిరమైన నమ్మకమై ఉండాలి. దేవుని నీవు ఆశ్రయిస్తూ ఉన్నావంటే నీవు కార్యాన్ని పొందేవాడిగా ఉండాలి. కానీ అనుమానము అనేది నీ జీవితంలో ఉండకూడదు. ఆయన మీద పరిపూర్ణముగా ఆధారపడాలి. నీ జ్ఞానము మీద కాదు, నీ బలము మీద కాదు, నీ ఆస్తిపాస్తుల మీద కాదు, కానీ దేవుని మీద. పరిపూర్ణముగా నీవు ఆధారపడి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అబ్రహాములో ఉన్నటువంటి లక్షణాలు, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము, అబ్రహాములో ఉన్నటువంటి విధేయత, వినయము మనలో ఉన్నప్పుడు మనము కూడా ఏమవుతామండి? ఏమవుతాం? దీవించబడే వారిగా ఉంటాం, ఆశీర్వదించబడే వారిగా. పత్రిక పాఠ్యభాగం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి పత్రిక పాఠ్యభాగం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21. ఒకసారి చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దేవునికి అబ్రహాం ఏమయ్యాడండి? లోబడి. మీరు దేవునికి మీరు లోబడుతున్నారా? అమ్మ ఇక్కడ ఉన్నారు, మీరు లోబడుతున్నారా? మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. స్త్రీల సమాజం, మీరు దేవునికి లోబడితే ఎవరికి లోబడాలంట? మీ స్వపురుషులు, సొంత పురుషులకు మీరు లోబడాలి. అందుకనే దేవుడు క్లారిటీగా ఇక్కడ మాట్లాడాడు. స్వపురుషులు అంటే వివాహం చేసుకున్నటువంటి వారు, దాంపత్య జీవితంలో ఒక నమ్మకమైన వారిగా ఉన్న వారిని, వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు పడితే వాడికి లోబట్టం కాదు. మీ